పిల్లలు ఫోన్ పట్టుకుంటారు పిల్లలు కొంచెం అనుకోండి. పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జనసేన చెండదే గద గెలుపు
యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో
చేస్తుంటే ఆకాశమైన హరివీళ్ళు నిప్పకాయిస్తూ జగవంతో న్యాయం ధర్మం బలముగా ముందుకు కదిలిపోతుంటే ఈ పురమి తల్లి నీ వెనుము తట్టగా అంతే ఈ కలవంతో ఆకాశంలో శిక్షిడులను ఉదయించు విద్యాకుల ఉద్యానవనం ఇది పట్టదన్న हिंदी में गाओ ना। జనసేన పార్టీ చిన్నకల్లూరుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు జాపూర్ నగర్ ఓకే ఇది ఓకే 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 చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారు, అలాగే చిలకలూరుపేట
నాయకులు జనసేన పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ సెంట్రల్ బాలాజీ గారు, జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు బంధనాథం జ్యోతి మేడాన్ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనాథ్ గారు, గోపి గారు, సిరిగిరి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. కోరుతున్నాము. ఈరోజు శ్రీ భూసమేత బొల్లుమాల వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఆళ్ళహరి గారిని, అదేవిధంగా అడప మాణిక్యరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు శ్రీ భూసమేత బొల్లుమాల వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా మన కొత్తకోట గ్రామంలో మేకల రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ అదేవిధంగా ముఖ్య అతిథులు వినుకొండ నియోజకవర్గ సభ్యులు నిశంకర్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని, నా కర్తవ్యాన్ని ప్రతి శుద్ధితో నెరవేరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొన్ని కోట్ల మంది ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాసిన ప్రమాణ స్వీకారం ఇది. మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. 19 మంది పైకి ముఖ్యమంత్రులు మారారు. ఏ ఒక్కరు జేబులో రూపాయి ఖర్చు పెట్టే సందర్భం లేదు. 2019 జరిగిన ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు, 2020లో పోటీ చేసిన అన్ని చోట్ల కలిసిన పవన్ కళ్యాణ్ గారు, 4 శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడదల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడతానే ఉంటారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలేజీ స్కూల్కి స్థలాలు, ఎన్టీఆర్ తలసేమియా ట్రస్ట్ వచ్చేసి 50 లక్షల విధంగా చెప్పుకుంటూ పోతే చాతాడంత భారతం. ఇలాంటి నాయకుడు మా అండగా నిర్వహించిన బాధ్యత ఉంది. మా వినుకొండ నియోజకవర్గంలో క్రియాశీల కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక ఆసుపత్రికి వెళ్ళా. మా పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి కట్టుకట్టినట్టే మీ నాకు ఎందుకు చెప్పాల్సిన పని లేదంటే నేను పవన్ కళ్యాణ్ గారు అమ్మాయని చెప్పి అక్కడ డాక్టర్ చెప్పాడు. ఈ మధ్య పిఎంఈజీకి లోన్ కావాలని చెప్పి ఒక ఇండియన్ బ్యాంక్ వెళ్ళా. మా కుర్రోడు ఖచ్చితంగా లోన్ ఇవ్వాలండి, మా పేదవాడు మా పార్టీ బాగా కష్టపడ్డాడంటే ఇప్పటి వరకు షూటీ లేకుండా ఒక్కరికో లోన్ ఇవ్వలేదని మీకు ఇస్తున్నాను, ఎందుకంటే మేము కూడా పవన్ కళ్యాణ్ గారు అమ్మాయని చెప్పాడు. తర్వాత ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మార్క్ శివశంకర్ సింగపూర్ ప్రాంతాల్లో గాయపడ్డాడు. గాయపడితే పూర్తి చేద్దాం ఆయనకి ఇష్టమైన ఉంటాసం గుడికెళ్ళాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గోత్రాలు ఆయనే చదివాడు. నేను గోత్రాలు చెప్పలేదని మీకు అంటే నేను సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్పాడు. మీకు 3 సంవత్సరాల క్రితం గుర్తుందో లేదో ఒక సీఐగా వైఎస్పీ గవర్నమెంట్లో నన్ను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే రాత్రి 12 గంటలప్పుడు నేను బాధపడుతున్నప్పుడు కానిస్టేబుల్ ఆయనకు వచ్చి బాధపడబాకన్నా నీకు మంత్రులు వస్తాయని చెప్పి ఆయన బాధపడుతుంది. నువ్వెందుకు బాధపడుతున్నా అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇవ్వమని ఆయన చెప్పాను. అందుకే నేను అంటాను, ఒక గుడి లేనూరు ఉంటుంది,
ఒక బడిలో ఊరు ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఊరు ఉండదు. ఇప్పటి వరకు నాయకులు రాజకీయ పార్టీలో పుట్టారు, కానీ ప్రజల మధ్య పుట్టిన మొట్టమొదటి ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈయనకు దోచుకోవడం చేత కాదు, దాచుకోవడం చేత కాదు, సొంతం తీసి పెట్టడమే. ఇటువంటి నాయకులు యుగానికి ఒకరు అరుదుగా వస్తారు. అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడానికి ఊపిరినంత కాదు, ఊపిరి దొరుకుతుండడానికి సిద్ధం. మీరందరూ సిద్ధమా? ఈరోజు వెంకటేశ్వర జిల్లా సందర్భంగా ఈ పుట్టకోటలో ఇంత చక్కటి విద్యుత్ బల్బ్ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షుడు మేకల రామారావు గారికి, అదేవిధంగా ఈ జిల్లా సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విద్యుత్గా చేసినటువంటి మన జిల్లా ఉపాధ్యక్షుడు అడపాల మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా సెంట్రల్ ఆంధ్ర కోకన్ పెద్దల బాలాజీ గారికి, చెన్నూరుపేట పిఓసి మన రాజా రమేష్ గారికి, అదేవిధంగా సత్యనపల్లి సంయుక్త కార్యదర్శి చిరిగిరి శ్రీనివాస్ గారికి, నా స్పోర్ట్స్ సోదరి బంధువుల జ్యోతి గారికి, ఎవరి పిల్లలను చెప్పమని క్షమించాలి. వేరే నడిపించిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ పీడీసీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున, వినుకొండ జనసేన పార్టీ తరఫున కూటమి కుటుంబాల అందరి సభ్యులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సాధిస్తున్నారు. జై హింద్, థ్యాంక్ యూ. నియోజకవర్గ ఎడ్లపాడు మండల పుట్టకోట వాస్తవ్యులు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ పుట్టకోటలో వేయించేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజున ఈ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేసినటువంటి ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు గారు, మన చిరుకూరుపేట నియోజకవర్గ పిఓసి రాజా రమేష్ గారు, మరియు అందరికీ కూడా ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కూటమి ఏర్పడిన తర్వాత మనం కష్టాలు మర్చిపోయాం, ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాం, 100 మంది కొడగలుగుతున్నాం. గత 5 సంవత్సరాల్లో నోరు మెదపాలంటే ఒక్కొక్కడికి పడింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి, రైతులకి వ్యవసాయ పనిముట్లు దొరుకుతున్నాయి, విత్తనాలు ఇస్తున్నాయి, సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. వ్యాపారులు కూడా చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు, ఎవరికి భయపడకుండా. గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే మన మండలంలో చూసే ఉంటారు, మాజీ మంత్రి గారు స్టోన్ చేస్తున్న వాళ్ళ దగ్గర 5 కోట్ల రూపాయలు అడిగి ఈ రోజు కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమే, మన రాష్ట్ర బాగోగులు మాత్రమే చూసుకుంటా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే గారు అనేటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కేవలం అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటూ, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉత్తమమైనటువంటి నాయకుడి అధ్యక్షతన మనందరం పనిచేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ 5 సంవత్సరాలే కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మళ్ళా కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈరోజు 24 స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ 2వ స్థానానికి వచ్చింది దేశంలో. రాబోయే కాలంలో మీ అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అదేవిధంగా జిల్లా నాయకురాలు జ్యోతి మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన
కోరుతున్నాము. ఎడ్లపాడు మండలంలో జనసేన పార్టీ తరఫున ఇంత పెద్ద సభని ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షుడు మేకల రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు రంగమాణిక్యరావు గారు, అలాగే వేదిక ఉన్నటువంటి ఇంతకల్ శ్రీనివాసరావు గారికి, అలాగే భవనం జ్యోతి గారికి, విజ్ఞాన్ గారికి, ఈ మండలం పెద్దలందరికీ, రాజా రమేష్ గారికి, అలాగే ఇండియా బాలాజీ గారికి, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇందాక ఇంతకల్ శ్రీనివాసరావు గారు చెప్పారు, గుడి లేని ఊరుంటుంది, పడి లేని ఊరుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు లేనటువంటి ఊరు నిజం. అలాంటి ఒక గొప్ప నాయకుడు స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత రాజకీయాల్లో సంపాదించుకున్న నాయకుడు చూసాం, కానీ తన కష్టంలో 80% పైన డబ్బుని, తన బిడ్డల కోసం దాచుకున్న డబ్బుని కూడా ప్రజలకు పంచినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. వైసీపీ యొక్క అరాజక పరిపాలన, దుర్మార్గ పరిపాలన, దార్శిక పరిపాలన, ఎంత దుర్మార్గ పరిపాలన అంటే ఎంత భయపడాలంటే ఒక సామాన్య వ్యక్తి కూడా మాట్లాడడానికి విధంగా భయపెట్టాడు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని ఎదిరించడం ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారు.
గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. మీ టైం వేస్ట్ చేయను, అందరూ మంచి ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే పోయినసారి రామారావు గారిని సభ కట్టినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు ఆనందంగా అధికార పక్షంలో ఉండి మనందరం కూడా ఈ ప్రభ కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మన పెద్దలందరూ చెప్పినట్లుగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొట్టిపడ్డాయి. కానీ ఇప్పుడు అన్ని చోట్ల రోడ్లు వస్తా ఉన్నాయి, అందరికీ ఆనందదాయకంగా పండుగ చేసుకుంటా ఉన్నారు. పార్టీ మీద ఇంత అభిమానం, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, ఇంత ఆదరణ చూపిస్తున్న రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా పుట్టకోట గ్రామ ప్రజలందరికీ, ఎందుకంటే అధికారం పోయిన తర్వాత కూడా ఈ పుట్టకోట గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ ఏదైనా సరే చిలకలూరుపేట నియోజకవర్గంలో పుట్టకోట గ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత తీసుకురావడంలో మన రామారావు గారిది, హనుమంతరావు గారిది ముఖ్యమైన పాత్ర. జనసేన పార్టీ పుట్టకోటలో నిలబెట్టారు. వీళ్ళందరికీ మాకు కాదు, వీళ్ళందరికీ ముందు మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. పార్టీ మీద ఎంత అభిమానం చూపిస్తున్నందుకు. ఎందుకంటే మేమందరూ ఇక్కడ నిలబెట్టామంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పార్టీని ఇక్కడ నిలబెట్టుకోగలిగాం. ఊరున గ్రామాన ఇలాంటి వ్యక్తులందరూ కూడా మంచి పార్టీ నిలబెట్టారు. ఎంత అభిమానం చూపిస్తున్నా వీళ్ళందరికీ కూడా పులిమర వెంకటేశ్వర ఆశీస్సులు రామారావు గారి మీద, అలాగే పుట్టకోట గ్రామ ప్రజలందరి మీద ఉండాలని, ఇంత పార్టీ మీద ఇంత ఆప్యాయత చూపిస్తున్న వీరందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారి తరఫున, అలాగే ప్రతి కార్యక్రమానికి ఎంత దూరంలో ఉన్న హాజరయ్యే వెంకటేశ్వర గారు, రేపు మన జిల్లా అధ్యక్షులు గారి వెంకటేశ్వర గారు రేపు గుంటూరు మేయర్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. వారి తరఫున కూడా జిల్లా జనసేన పార్టీ తరఫున ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షులు రామారావు గారికి, పుట్టకోట గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరూ బాగున్నారా? ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు. పుట్టకోట రామారావు గారి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం ఈ ప్రభ ఏర్పాటు చేసుకోవడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే గత సంవత్సరం అధికారంలో లేవు. మా 10 ఏళ్ల నిరీక్షణ, మా 10 ఏళ్ల కష్టం ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి రావడం మాత్రమే కాదు, గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత 9 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో గ్రామ సభలు పెట్టడమే కాదు, పల్లె పండుగల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి పల్లెటూరికి నిధులు కేటాయించి ఈ రోజు రోడ్లు వేశారన్న. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
ఇక్కడికి వచ్చేసినటువంటి పుట్టకోట గ్రామ ప్రజలకి, ఈ నియోజకవర్గం నుంచి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి వచ్చినటువంటి ప్రజానికానికి, కోటల ప్రజలకి, అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి, మరియు ముఖ్యంగా కట్నపాడు మండలంలో పుట్టకోట గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి మేకల రామారావు గారికి, పాప హనుమంతరావు గారికి, స్వర్గంలో ఉన్నటువంటి మా పెద్ద తిరుపతి గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధికారంలో లేనప్పుడు కూడా ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం జనసేన ప్రభుత్వం నిర్మించి పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి లక్షల ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్మించినటువంటి మేకల రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ఆయన ఈ సభంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా అధికారంలో కూటమి పరిపాలన వచ్చింది. దీనికి ముఖ్య కారకులు శ్రీ కొడదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన మంచి పరిపాలన అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, నీతి నిజాయితీ గల పరిపాలనతోటి 21 మంది శాసనసభ్యులతోటి 2 పార్లమెంట్ సభ్యులతోటి ఎటువంటి అవినీతి పరిపాలనకి చోటు లేకుండా నిస్వార్థంగా పరిపాలన చేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇలాగే కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మన కూటమి అభ్యర్థి, మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి గెలుపుకి జనసేన పార్టీ ఇక్కడ ఏ విధంగా పనిచేసిందో ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలం గతంలో ఎన్నడూ లేని విధంగా 5,300 పైగా మెజార్టీతో ఈ మండలంలో జనసేన పార్టీ యొక్క కృషితో పత్తిపాటి పుల్లారావు గారికి 33,000 పైగా ఓట్లతో మెజార్టీతో గెలిపించినటువంటి ముఖ్య పాత్ర పోయిన జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చెప్పాం, గతంలో 5 సంవత్సరాలు ఎప్పుడు లేని అభివృద్ధి. బోయిపాలెం నుంచి పుట్టకోట కొట్టవీడి గ్రామ ఘాటుడి వరకు 5 కోట్ల రూపాయలు పైగా నిర్మించి ఈరోజు రోడ్లు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోడ్డు ప్రభుత్వం మర్చుకోలేదు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధిని తెచ్చుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో బాబూజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి పల్లె బాగుండే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి మనం అందరం అభివృద్ధి తెలపాలి. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు ఎదుట ఆలోచిస్తున్నారు. అటువంటి ఆశయాల కోసం మనం ఇంకా 10 ఏళ్ల పాటు ఇదే విధంగా ఎటువంటి అవినీతి పాల్గొనకుండా చిలకలూరిపేట నియోజకవర్గంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి మేకల రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కొట్టెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొట్టెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొట్టెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అదేవిధంగా నాయకులందరికీ సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ రావాలి. మైక్ రెడీగా పెట్టుకుంటా.
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి
పవన్ కళ్యాణ్ అనే 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 పవన్ కళ్యాణ్ అనే